సమస్యలు భవిష్యత్తు మనం పోవాల్సిన దానికి మార్గాలు ఏంటి అనే దాని మీద తప్ప వేరే అయితే ఏముంటాయి అనుకుంటాను. ఉన్న సమస్యల మీద ఏ సమస్యలు ఉన్నా నా వంతు బాధ్యతగా శాసన సభ్యులనే కాకుండా ఒక మిత్రుడిగా కూడా నా వంతు బాధ్యత నేను తప్పకుండా మీరు ఏవైతే ప్రపోజల్స్ ఉన్నా సంఘంకి ఇంకేమైనా కావాల్సినవి ఉన్నా నా వంతు బాధ్యతగా నేను చేయగలుగుతానని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాకుండా వరంగల్ జర్నలిస్టులకు రాష్ట్ర జర్నలిస్ట్ అధ్యక్షుల గారు కూడా మీరు అందరూ కూడా మా వంతు మేము కొట్లాడుతున్నాం. కానీ మీరు కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ వెళ్తూ మేము అడితే పొలిటికలైజ్ కూడా అవుతుంటుంది. స్పెషల్ కేటగిరీ కింద తీసుకొని దాన్ని చేయాలని మేము చెప్పినాము. మీరందరూ కూడా ఒకసారి దానికి వచ్చే దృష్టికి తీసుకపోతే రాజేంద్ర రెడ్డి చెప్పింది కూడా కరెక్ట్గా ఒక ఆలోచనకు వచ్చి కొద్దిగా తొందర అయ్యే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే కొన్ని దిక్కుల ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ వారికి కడుపు నొప్పి లేకపోతే గురించి మేము 4-5 సార్లు వెళ్ళటం, సీఎం గారికి చెప్పటం, ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ చెప్పటం, ల్యాండ్ ఇక్కడ ఉన్నట్టు వర్ధనపేట ఎమ్మెల్యేని ఒప్పియటం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఆర్డర్ వచ్చినా కానీ దానికి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయన్న, తెలుసుంటే మార్గాలు ఉన్నాయి. దానికి కూడా నా వంతు బాధ్యత నేను చేస్తాం. మీరు కూడా కొద్దిగా సహకరించి దాని ప్రకారం పోతే వరంగల్ రాష్ట్రాన్ని అంతా కుప్ప పెడితే మళ్ళీ వాళ్ళు ఇచ్చేసిపోతా అంటారు.